హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేము ఈరోజు గోకర్ణ వెళ్తున్నాం. క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి 5-6 డేస్. సో ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం. గోకర్ణ అనేది యాక్చువల్ నేమ్ గోకర్ణం, తర్వాత గోకర్ణ అని మారింది అని చెప్తుంటారు. గోకర్ణ ఎలాంటి ప్లేస్ అంటే యాక్చువల్లీ ఇది ఉత్తర కన్నడ కిందికి, అంటే కర్ణాటక కిందికి వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఆల్సో కోస్టల్ కర్ణాటక అంటారు. అంటే వీళ్ళకి కొంచెం కొంకణ్ టచ్ ఉంటుంది. అంటే గోవా, మహారాష్ట్ర కొంచెం కొంకణ్ కోస్ట్ ఉంటుంది కదా, వాళ్ళది కొంచెం టచ్ అవుతుంది. ఆ ఇల్లులు కూడా అలాగే ఉంటాయి. కొంచెం మల్బార్ అంటే కేరళ స్టైల్లో కూడా కనిపిస్తాయి ఇల్లులు. నాకు అది అలాగే అనిపించింది. కొంచెం పార్ట్ ఏమో కేరళలా ఉంది, కొంచెం పార్ట్ ఏమో గోవా వైబ్స్. ఎందుకంటే అక్కడ గుడి దగ్గర చూడండి, నేను చూపిస్తాను. ఆ లేడీస్ మొత్తం కొంచెం కొంకణ్ స్టైల్లో శారీస్ అలా ఉంటారనమాట. బాగుంది, వెరైటీగా వాళ్ళని చూస్తుంటే. అండ్ ఇక్కడ మనకి సేమ్ నారో స్ట్రీట్స్ ఉంటాయి గోవా లాగానే. అండ్ అక్కడ స్కూటీస్ రెంట్ దొరుకుతాయి, స్కూటీ మీద వెళ్ళిపోవచ్చు. చాలా తక్కువ, అంటే సీజన్లో ఎక్కువ రెంట్ ఉంటుందంట. చాలా బాగుంటుంది ప్లేస్. అంటే ఈ గోకర్ణ ఎట్లాంటి ప్లేస్ అంటే, ఇప్పుడు నాలాగా స్పిరిచువల్గా దేవుడిని చూడాలి, మనకు సంబంధించిన హిందూకి సంబంధించిన గుళ్ళు అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళకి, లేదా వెకేషన్ కోసం పిల్లల్ని తీసుకొని బీచెస్, ఫుడ్ ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి కూడా మంచి ప్లేస్. మన హైదరాబాద్ నుంచి 12 hours పడుతుంది. రోడ్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 4-5 వరకు రీచ్ అవ్వచ్చు. బాగుంది ప్లేస్. బట్ దారిలో ఫుడ్ కష్టం అవుతుంది. సంథింగ్ ఏదో ఒకటి క్యారీ చేసుకొని వెళ్తే బెటర్. ఇది గోకర్ణకి వెళ్ళే ఒక 10 kilometers ముందు మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే యానా కేవ్స్, సిర్సి అని కొన్ని ప్లేసెస్ వస్తాయి. అక్కడ కూడా చూడడానికి ఉంటాయి, బట్ నాట్ అంత ఇంపార్టెంట్ అనిపించలేదు అవి. జస్ట్ ఒక కేవ్స్ లాంటివి అలా ఉంటాయి అన్నమాట. నా మెయిన్ ప్రియారిటీ గుళ్ళు. కొంచెం మా అబ్బాయికి బీచెస్ అవి చూపించాలి కాబట్టి గుళ్ళు చూపించాలి, వాడికి కూడా స్టోరీస్ చెప్పాలి. సో మేము ఇటు సైడ్ ఎక్కువ ప్రిఫర్ చేసాం. చూసారు అక్కడ ఇల్లులు కేరళ టైప్లో కొబ్బరి చెట్లతోని భలే ఉన్నాయి కదా. కానీ వాతావరణం మాత్రం మంచిగా ఉంది. అస్సలు చల్లగా లేకుండా బాగా వేడిగా లేకుండా పర్లేదు, బాగానే ఉండింది. అంటే సీజన్ అంట, నవంబర్ టు జనవరి ఎండింగ్ ఈజ్ అ సీజన్. ఆ తర్వాత పెద్ద సీజన్ ఉండదు, ఎవరు రారంట. అక్కడ హీట్ ఎక్కువ ఉంటుందంట అప్పుడు. ఇదే సీజన్ ఎక్కువ కాబట్టి హోటల్స్కి కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. బీచెస్ దగ్గర అక్కడ హిల్ టాప్ మీద బీచెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళినా చాలా కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఎక్కువనే ఉన్నాయి, బట్ మేము సెంటర్లో తీసుకున్నాం. గుడికి దగ్గర ఉండాలి 1 kilometer. అండ్ మాది సెంటర్ అనమాట. పైకి హిల్ టాప్ దగ్గర బీచెస్కి వెళ్ళడానికి, గుడి దగ్గరికి అన్నిటికీ దగ్గర ఉంది మాకు ఇది. సో మేము అక్కడ తీసుకున్నాం, బట్ కాస్ట్ ఎక్కువనే ఉంది. ఐ డోంట్ వాంట్ టు టెల్, ఎందుకంటే కొంచెం మంచివి తీసుకోవాలి. ఇప్పుడు కరోనా టైం కాబట్టి కంపల్సరీ పిల్లలు ఉన్నారు కాబట్టి వాడి కోసమైనా సేఫ్గా ఉండాలని తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది మహాగణపతి టెంపుల్. దీనికి సంబంధించిన స్టోరీ నేను లాస్ట్కి చెప్తాను. గణపతికి సంబంధించింది వినండి. ఫస్ట్ గణపతిని మొక్కినాకే అందరికీ తెలిసినట్టు మనం వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ గమనించారు, ఇక్కడ ఆడవాళ్ళని సేమ్ అలాగే ఉన్నారు కదా, గోవా స్టైల్లో, కొంకణ్ స్టైల్లో భలే ఉన్నారు. వాళ్ళ పూలు కూడా భలే ఉన్నాయి. వాళ్ళు జెల్లో పెట్టుకొని అల్లుకోవడానికి పూలు ఉంటాయి. నేను పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి, భలే చక్కగా ఉన్నాయి అవి. అక్కడ గణపతిని చూసుకున్నాక ఇక్కడ మనము శివ టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ శివుణ్ణి మహాబలేశ్వరుడు అంటారు, ఆత్మలింగం. ఇక్కడ ఆత్మలింగాలు ఉంటాయి గోకర్ణలో. ఒకటి గోవా రూట్లో ఉంటుంది, కార్వార్ అని. ఇక్కడ నుంచి గోకర్ణ నుంచి 200 kilometers, 2 hours పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ ఇది శివ టెంపుల్. ఇక్కడ మనకి కంపల్సరీ నో ప్యాంట్ షర్ట్స్ అని చెప్పారు. కొంతమంది వెళ్తున్నారు, వెళ్ళిన వాళ్ళని టచ్ చేయనియట్లేదు లింగంని. ఓన్లీ ధోతి అండ్ షర్ట్స్ లేని వాళ్ళని లోపల లింగంని టచ్ చేయనిస్తున్నారు. లింగం ఎలా ఉంటుందంటే మనం చూడలేము, జస్ట్ దాన్ని ఫీల్ అవ్వగలం, టచ్ చేయగలం. అది కూడా కొంచెం ఒక చిన్న స్టోన్ లాగా ఉంటుంది అంతే. కంపల్సరీ డ్రెస్ కోడ్ మాత్రం పాటించాలి. లేడీస్ కంపల్సరీ శారీ ఆర్ చుడిదార్ విత్ దుపట్టా కంపల్సరీ, అండ్ బ్యాంగిల్స్. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అక్కడ. అండ్ ఇక్కడంతా స్పైసెస్ అమ్ముతున్నారు. ఇక్కడ గుడి నుంచి స్ట్రేట్గా మనకి మెయిన్ బీచ్ ఉంటుంది. చాలామంది అక్కడ స్నానం చేసి వచ్చి డైరెక్ట్ దేవుని దర్శనం చేసుకుంటున్నారు, కానీ మేము వెళ్ళలేదు అలాగా. అండ్ ఇక్కడ అన్ని స్పైసెస్ అమ్ముతున్నారు, బాగున్నాయి స్పైసెస్, హెర్బల్ ఆయిల్స్, ఊదు, ధూపం, ఇట్లాంటివి చాలా దేవుడి బాగున్నాయి. ఇది మెయిన్ బీచ్, గోకర్ణ మెయిన్ బీచ్ ఇది. చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు అప్పుడు. అండ్ దిస్ ఈజ్ ఓమ్ బీచ్.
ఇక్కడ మనకి 2 బీచెస్ మెయిన్, చాలా బీచెస్ ఉన్నాయి. ఒక 10 బీచెస్ వరకు ఉన్నాయి. గోకర్ణలో బీచ్ హైయెస్ట్ బీచెస్ ఉంది గోకర్ణలోని. బట్ దాంట్లో పారడైజ్ బీచ్, ఫుల్ మూన్ బీచ్, హాఫ్ మూన్ బీచ్, ఓమ్ బీచ్, కుడ్లే బీచ్ అని ఉన్నాయి. మేము చూసింది ఓమ్ బీచ్ అండ్ కుడ్లే బీచ్. ఇవి రెండే సేఫ్ అండ్ మంచిగా ఉంటాయని చెప్పారు. నీట్గా ఉంటాయి, బాగుంటాయి కూడా, ఆడుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా బాగుంటాయి. ఫుడ్ దొరుకుతుంది అక్కడ, బాగుంటుందని చెప్పారు. సో మేము కూడా అక్కడికి వెళ్ళాం. బట్ ఇది కొంచెం సిటీ నుంచి కొంచెం హిల్ టాప్ ఎక్కాలి. కొంచెం ఘాట్ రోడ్లో ఎక్కితే మీకు ఒక 10-15 కిలోమీటర్స్లో పైకి వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి పైకి. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఒక 100 స్టెప్స్ దిగాలి. కార్ పార్కింగ్ చాలా పెద్ద ప్లేస్ ఉంది అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి ఒక 100-150 స్టెప్స్ ఉంటాయి. కిందికి దిగితే మనకి బీచ్ వస్తుంది. వర్త్ వాచింగ్, చాలా బాగుండే. మేమైతే 2కి వెళ్తే రాత్రి 8 వరకు ఈ 2 బీచెస్లో స్పెండ్ చేసాం. చాలా నీట్గానే భలే ఉంది. ఎవరు ఎక్కువ జనాలు అట్లా క్రౌడెడ్గా లేదనమాట. మెయిన్ బీచెస్, వేరే బీచెస్ క్రౌడ్ ఉన్నారు బాగా, ఇక్కడ ఎక్కువ లేరు. అండ్ ఇక్కడ సన్సెట్ బాగుంటుంది అంటే ఇక్కడికి వచ్చేసాం మేము. మా అబ్బాయి చాలా ఎంజాయ్ చేశాడు ఇక్కడ పాపం. మేము పర్టికులర్గా ఈ 2 బీచెస్ ఎందుకు చూసుకున్నామంటే ఇవి ఎక్కువసేపు మనం క్రౌడ్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. బికాస్ వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి, మురుడేశ్వర్, ఉడిప్పి మేము వెళ్ళిన దగ్గర. కానీ మేము అక్కడ ఓన్లీ ప్రయారిటీ గుళ్ళకి ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే ఒక 1-2 డేస్ స్టే ఎక్కువ చేసేసి ఎంజాయ్ చేసి వెళ్దామని ఇక్కడ పెట్టుకున్నామన్నమాట గోకర్ణలో. గోకర్ణ బీచెస్ ఆర్ ద బ్యూటిఫుల్ బీచెస్ నన్ను అడిగితే. ఇక్కడ కనిపిస్తుందేమో కుళ్ళే బీచ్ అనమాట. ఇది వేరే బీచ్. అక్కడ ఓమ్ బీచ్ నుంచి ఇక్కడికి రావాలి. జస్ట్ పైకి ఎక్కి ఒక 2 కిలోమీటర్స్ మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ కుళ్ళే బీచ్ కనిపిస్తుంది మీకు. ఇది కూడా చాలా బాగుంది. కానీ వేవ్స్ చాలా ఇట్లా వస్తున్నాయి. ఈవినింగ్ అయినా కొద్దీ ఇంకెక్కువ పెరిగిపోతున్నాయి. సో పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఫోర్స్ ఎక్కువై వెనుకకు లాక్కెళ్ళిపోతున్నాయి. అండ్ ఇక్కడ షార్క్స్ ఉన్నాయి. ఫుడ్కి మనకి ఏ ప్రాబ్లం లేదు. ఈవినింగ్ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే కుడ్లే బీచ్కి రండి. సన్సెట్ అయ్యాక ఇక్కడికి వస్తే ఇక్కడ హాయిగా కాసేపు ఆడుకొని ఫుడ్ తిని వెళ్ళిపోవచ్చు. మేము 9-9:30కి వెళ్ళాం. అప్పుడు అసలు భయం కూడా లేదు, చీకటి ఉంది, ఎవరు లేరు, సెక్యూరిటీ పెద్ద ఎవరు పట్టించుకోరు, ఎవరిది వాళ్ళే అక్కడ. బట్ మాకేం భయం అవ్వలేదు, ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు, వస్తున్నారు పోతున్నారు. అసలు మేము వెళ్ళే టైంకి అయితే అమ్మాయిలు ఒక గ్యాంగ్, ఒక 4-5 అమ్మాయిలే వచ్చేస్తున్నారు. అంత ఈజీగా తిరగవచ్చు అనమాట, భయం ఏం లేదు అక్కడ. అండ్ అక్కడ రూమ్స్ కూడా దొరుకుతున్నాయి, ఉండేవాళ్ళు ఉంటున్నారు. అండ్ ఇక్కడ వాటర్ గేమ్స్ ఉన్నాయి, పారాషూట్ అని, ఇంకా రాఫ్టింగ్ ఉంది, రివర్ రాఫ్టింగ్ చాలా ఉన్నాయి. చూసారా వేవ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. సాయంత్రం అయినా కొద్ది పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. గోవా చెప్పాను కదా, నారో స్ట్రీట్స్, బైక్స్ అవన్నీ చూస్తుంటే నాకు గోవానే గుర్తొచ్చింది. గోకర్ణని చూస్తుంటే ఆల్మోస్ట్ అలాగే ఉంది. అంటే దగ్గరే కదా, అవి రెండు దగ్గరే ఉన్నాయి కదా. 101 కిలోమీటర్స్ వెళ్తే గోవా అక్కడ నుంచి, గోకర్ణ నుంచి ఉంది. అండ్ నేను మీకు స్టోరీ చెప్తానన్నా కదా గోకర్ణ గురించి. గోకర్ణ స్టోరీ ఏంటంటే, రావణుడు ఇమ్మోర్టాలిటీ పొందడానికి శివుడి దగ్గర తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు బోలాశంకరుడు కదా, వచ్చేసి వెంటనే ఆయనకి వరం ఇచ్చి ఏం కావాలి అంటే, నువ్వు నాతో పాటు లంకకి రా అని చెప్తాడు. అప్పుడు శివుడు అంటాడు, నేను రాలేను కానీ నా లింగాన్ని ఆత్మ రూపంలో ఇస్తా, నా ఆత్మని లింగం రూపంలో ఇస్తా, తీసుకెళ్ళు ఆత్మలింగాన్ని, కానీ ఒక షరతు, నువ్వు కింద పెట్టకూడదు లింగంని అని చెప్తాడు. సరే అని తీసుకెళ్ళి లంక వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈ దేవతలంతా ఏమవుతారు, రావణుడి దగ్గర ఇలాంటివి ఉంటే మళ్ళీ లోకాలు అస్తవ్యస్తం అవుతాయి కదా అని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి సరే అని గణపతిని పిలిచి చిన్న గోవులు కాసే పిల్లోడిలాగా చేసి పంపిస్తాడు కిందికి. అప్పుడు రావణుడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు, లంకకి వెళ్ళిపోతూ ఉంటే విష్ణు ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఉన్న చక్రంతో సూర్యుడికి అడ్డం పెట్టేస్తాడు. అప్పుడు బ్రాహ్మణ్ కదా రావణుడు, సంధ్యావందనం చేసుకుంటాడు కదా అని అక్కడ ఉన్న గణేషుని, పిల్లోడి రూపంలో ఉన్న గణేషుని పిలిచి, నువ్వు దీన్ని పట్టుకో, కింద పెట్టకూడదు ఈ లింగాన్ని, పట్టుకొని ఉండు, నేను వస్తాను ఒక 5 మినిట్స్లో అని చెప్పేసి వెళ్తాడు. అప్పుడు గణేషుడు అంటాడు, ఇంత బరువు ఉంది, నా వల్ల కాదు, నేను మోసే అంతే మోస్తా, తర్వాత 3 సార్లు పిలుస్తాను నిన్ను, నువ్వు వస్తాయి ఓకే, లేదంటే కింద పెట్టేస్తా అని చెప్పేస్తాడు. సరే అని చెప్పి వెళ్తాడు. గణేషుడికి ప్లాన్ అయ్యేది కదా, ఎక్కువ టైం ఇవ్వద్దు కదా. ఒక 2 మినిట్స్ అయ్యాక రావణ 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 అని పిలిచేశాడు 3 సార్లు. అక్కడ పెట్టేసి పారిపోయాడు. కొన్ని స్టోరీస్ ఏం చెప్తాయంటే, ఆయన ఏం చేశాడు, అప్పుడు గణపతి గురించి ఒక స్టోరీ చెప్తా అని చెప్పా, గుడి దగ్గర చెవు ఇలా నలిపేసేసి పైన తల మీద ఒక ఇలా కొడతాడంట మొట్టికాయ.
కొట్టంగా ఇంత పెద్ద సొట్ట పడిందంట. నిజంగా అది ఇప్పుడు ఉంది. నేను చూసాను. నేను స్టోరీలో విన్నప్పుడు నమ్మలేదు. బట్ నేను చూసాను. నిజ రూప దర్శనం అయింది మార్నింగ్. మేము వెళ్ళే వరకు చాలా ఎర్లీగా వెళ్ళామని చెప్పా కదా మేము 6:30 వరకు. అప్పుడు నిజ రూప దర్శనం చూసామన్నమాట. అంటే అప్పుడు అభిషేకాలు జరుగుతున్నాయి. మేము కూడా పంచామృత అభిషేకం చేయించుకున్నాం. అక్కడ హోల్ ఉంది నిజంగానే. తల మీద మొట్టికాయ కొడితే ఇలా సొట్టబడి ఉంది. చాలా భలే ఉందంటే అక్కడ చూస్తే భలే దేవుడు కూడా హైట్గా భలే ఉన్నాడు గణపతి. లోపల ఫొటోస్ తీయనీయలేదు, సో నేను తీయలేదు అని. అయితే ఆ తర్వాత సొట్టపడ్డాక వెళ్ళిపోతాడని అలా చెప్తారు. అలా గోకర్ణ అని పేరు వచ్చిందని అంటారు. ఇంకొకటి ఏం చెప్తారు, భూలోకం నుంచి పాతాళలోకం నుంచి భూలోకంకి శివుడు తపస్సు చేసుకొని బయటికి వస్తున్నప్పుడు భూమాత గో చెవు రూపం ధరించిందంట. సో శివుడు దాంట్లో నుంచి బయటికి వచ్చాడు కాబట్టి దాన్ని గోకర్ణం అని అంటారని చెప్తారు. అందుకే గోకర్ణం అని పేరు వచ్చింది అని అంటారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు గణేష్ వెళ్ళిపోయినాక ఏం చేస్తాడు, రావణుడికి కోపం వచ్చేసి పెకిలించాలని చూస్తాడు. అప్పుడు మన లింగం కింద పెట్టేసరికి భూమికి అతుక్కుపోయి ఉన్న లింగాన్ని కోపంతో పెకిలించాలని చూసేస్తే కొంచెం కొంచెం పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది. అయినా కోపంతో ఇలా అనేవరకు ఆ లింగంని మోసుకొచ్చిన పెట్టె ఒక దగ్గర, దాని మూత ఒక దగ్గర, దాన్ని కప్పిన క్లాత్ లింగం ఒక దగ్గర, ఇంకా మన దారం దానికి చుట్టూ ఉన్న దారం ఒక దగ్గర, అలా 5 ప్లేస్లలో భూమి మీద పడ్డాయంట. అవి భూమి మీద పడంగానే అవి కూడా లింగం రూపం ధరించాయంటారు. అలాంటివి 5 పంచాత్మలింగాలు అని ఉంటాయి. అవి కూడా అన్ని గోకర్ణ రూట్లోనే ఉన్నాయి. నేను రేపు మీకు రూట్ మ్యాప్ ఇస్తాను. అలాగా కన్ఫ్యూజ్ అవ్వకుండా. అక్కడ ఊర్లో ఎవరూ చెప్పట్లేదు సరిగ్గా. యాక్చువల్గా నేను చెప్తాను రేపు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. చాలా బాగుంటున్నాయి ఆత్మలింగాలు. ఇవి రష్ కాదు. ఒక గోకర్ణ అండ్ మురుడేశ్వర్ రెండే రష్ ఉంటాయి. మిగతా 2 గుళ్ళు పెద్ద రష్ ఉండవు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి అవి పాపం. అండ్ నెక్స్ట్ ఇంకా కార్వార్ రూట్లో ఉంది కదా ఇంకొకటి సజ్జేశ్వర్ అని. అది నెక్స్ట్ టైం నేను కూడా వెళ్ళలేదు దానికి. నెక్స్ట్ టైం వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. బికాస్ అది వేరే రూట్ అయిపోతుంది. బట్ మేము ఇటు ఉడిపి మూకాంబికా టెంపుల్ వెళ్ళినాం కాబట్టి మేము ఇటు కిందికి వెళ్ళలేదన్నమాట. చూసారా, ఇది మన బీచ్ అయిపోయాక కిందికి వెళ్ళే రూట్. ఇక్కడ అమ్మవారి గుడి కూడా, భద్రకాళి అమ్మవారి గుడి ఉంటుంది గుడి దగ్గరనే. అండ్ కోటి తీర్థం ఉంటుంది. అవన్నీ చూసుకోండి కంపల్సరీ. జస్ట్ అక్కడక్కడే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేకపోతే మనకు ఆటో దొరుకుతాయి, లేకపోతే బైక్స్ స్కూటీస్ దొరుకుతాయి రెంట్కి. మనం తిరుక్కుంటూ వెళ్ళిపోవచ్చు అక్కడ. ఇక్కడ నేను స్ట్రీట్స్ కూడా చూపిస్తాను చూడండి, ఎంత చిన్న చిన్న స్ట్రీట్స్ ఉంటాయో. మేమున్న హోటల్ నుంచి వ్యూ ఇది మెయిన్ సెంటర్లో ఉన్నాం మేము. ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే గుడి ఉంటుంది. ఇటు రైట్ సైడ్ మీరు కనుక వెళ్తే కంపల్సరీ బీచెస్ మాత్రం ట్రై చేయండి. ప్యారడైస్ బీచ్ అవన్నీ పేరు కూడా అలాగే వచ్చాయి. హాఫ్ మూన్ బీచ్ అలాగే షేప్లో ఉంటుందంట. ఓం బీచ్ మాత్రం సేమ్ ఓం రూపంలోనే ఉంది. అండ్ ఇక్కడ నిర్వాణ బీచ్ అని ఉంటుంది. అమావాస్య ఆ టైంలో వెళ్తే మనకి ఆ పురుగులు అంటారు కదా, టైప్ ఆఫ్ ఫైటోప్లాంక్టన్ ఆల్గే ఉంటుంది కదా, బ్లూ కలర్ లైట్స్ వస్తాయి. అప్పుడు రాత్రిపూట చాలా ఇట్లా మెరుస్తాయంట. ఆ టైంలో అయితే క్యాంపింగ్ కూడా ఉంటుందంట ఆ బీచెస్లో. బాగుంటుంది ఆ టైంలో. బట్ వీలవుతుంది, ఒక్కొక్కసారి వీలు అవ్వదు. బట్ వీలైనప్పుడు వెళ్ళండి. మాకు వీలు అవ్వలేదు, మాకు పౌర్ణమి వచ్చింది. సో మేము చూడలేకపోయినాం. చూసారా రాత్రి నైట్ లైఫ్ ఎలా ఉందో. ఇంకా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.